మీకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ గ్రామంలో రోడ్లు వేయాలన్నా, ఈ గ్రామంలో వీధి లైట్లు వేయాలన్నా, ఈ గ్రామంలో పారిశుద్ధ కార్మికుల జీతాలు ఇవ్వాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ గ్రామంలో రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఈ గ్రామంలో హరితహారం కింద మొక్కలు పెంచేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సాయం చేస్తా ఉంది. ఈ గ్రామంలో ఎల్ఈడి లైట్ల కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తా ఉంది. మీకు రైతులేరు. ఈ గ్రామంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గత 7 సంవత్సరాలుగా మీరు పొదుపు సంఘాల ద్వారా తీసుకున్నటువంటి అప్పులు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఆ వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత కేసీఆర్. కానీ 7 సంవత్సరాలుగా వడ్డీ బ్యాంకులలో వేయకుండా పావుల వడ్డీ మోసం చేసి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని మనం చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఏదైతే రూపాయికి కేజీ బియ్యం ఇస్తా ఉన్నారో ప్రతి కేజీ వెనక 30 రూపాయలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ. కరోనా కారణంగా గత సంవత్సరం నుంచి కూడా ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ గ్రామంలో మనకందరికీ తెలుసు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఈటెల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అధర్మం వైపు కేసీఆర్ గారు ఉన్నారు, ధర్మం వైపు ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ ఉన్నారు. న్యాయానికి అన్యాయానికి మధ్యన జరుగుతా ఉన్న ఎన్నికలు. అన్యాయంగా తొండి చేస్తున్నాడు కేసీఆర్ గారు, అన్యాయంగా తొండి చేస్తున్నది కేసీఆర్ కుటుంబము, అన్యాయంగా తొండి చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు ప్రజలు నిర్ణయించుకోవాలి. హుజూరాబాద్ ప్రజలు, మీరు ప్రజాస్వామ్యం పట్ల ఉంటారా, నియంతృత్వం పట్ల ఉంటారా? ఈరోజు టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ నియంతృత్వంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు మిమ్మల్ని నమ్ముకొని ఆయన చేసినటువంటి శ్రమ మీద, ఆయన కష్టం మీద, ఆయన విశ్వాసంతో ఎన్నికల ముందుకొచ్చాడు. కానీ టిఆర్ఎస్ కేసీఆర్ గారు డబ్బులను నమ్ముకొని అక్రమంగా సంపాదించినటువంటి 100 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లోని గ్రామాన ప్రవహింపజేసి దాని ద్వారా ఓట్లు వేయించుకోవాలని చూస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు హుజూరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. తెలంగాణ కోసం ఏదైతే 1500 మంది బిడ్డలు ఆత్మ బలిదానం అయ్యారో, ఎవరైతే తెలంగాణ కోసం సకల జనులు, బడుగు బలైన వర్గాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు ఎవరైతే పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నారో ఆ తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంది, ఏ ఫామ్ హౌస్ లో ఉంది, ఎవరి చేతిలో ఉందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలారా, మనకు ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాస్వామ్య పాలన కావాలా, ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఫామ్ హౌస్ పాలనకు చరమ గీతం పాడాలి. చాలా బాధ అనిపిస్తుంది. మీ ఊళ్ళో ఒక టీచర్ ఉంటే, గవర్నమెంట్ టీచర్ ఉంటే ఆయన రోజు స్కూల్కి వెళ్తాడు, పిల్లలకు పాఠాలు చెప్తాడు. ఒక బ్యాంక్ ఉద్యోగం ఉంటే బ్యాంక్ వెళ్తాడు. కానీ మన ముఖ్యమంత్రి ఆఫీస్కు రాడు. 7 సంవత్సరాలుగా ఆయన ఎక్కడుంటాడో, ఎక్కడ తిరుగుతాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉంటాడు. ఒక్కరోజు కూడా సెక్రటరియట్కు రాడు.
అటువంటి ముఖ్యమంత్రి మనకు కావాల్సింది? అటువంటి పాలన కోసమా 1500 మంది మనము ఆత్మత్యాగం చేసుకొని మన బిడ్డలు మన ముందే కాల్చుకొని చనిపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇటువంటి దుర్మార్గ పాలన కోసమా, ఇటువంటి నియంత్రిత పాలన కోసమా, ఇటువంటి కుటుంబ పాలన కోసమా, ఇటువంటి తండ్రి కొడుకుల పాలన కోసమా, ఇటువంటి మామాలుల పాలన కోసమా? ఎన్నికలు వస్తే ఈ టిఆర్ఎస్ పార్టీకి, ఎన్నికలు వస్తే కేసీఆర్ కుటుంబానికి పూనకం పట్టినట్లు అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడడం కేసీఆర్ కుటుంబానికే చెల్లు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ కుటుంబం తర్వాత పుట్టినట్టుంది. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. నేను ఒకరోజు అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆ రోజు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ధరలు ఏ రకంగా పెరిగితే అదే విధంగా ధరలు పెరగాలని. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రి కదా, ఇదే కేసీఆర్ అల్లుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు కదా, కలిస్తే గెలిస్తే మీరు కాంగ్రెస్ తో కలిశారు, కలిస్తే గెలిస్తే మీరు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా ఉన్నారు. అసలు ఒరిజినల్ కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే ఒరిజినల్ గా. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లో ఇప్పుడు కలవదు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, మీరు దళిత బంధు పథకం ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు? కేసీఆర్ గుండె మీద చేయి పట్టుకొని చెప్పాలి. ఎన్నికలు ఇంకా 10 రోజులు కూడా లేవు, 30 తర్వాత ఎన్నికలు అయిపోతాయి. నేను దళిత సోదరులకు మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఒకే రోజు ఎన్నికలు అయిపోయిన తెల్లారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఒకే రోజు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇస్తారా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి, మడమ తిప్పే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అబద్ధాలు ఆడడమే కేసీఆర్ లక్ష్యం, ప్రజలను మభ్యపెట్టడమే కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం. దళితుడిని ముందు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం పెడతామన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హుజూరాబాద్ లో ఈరోజు మాత్రమే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆపింది. ఎందుకు ఆపిందో, ఎవరు ఆపిందో ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి, అబద్ధాలు కాదు. మేము ఒకటే చెప్పాము, ఈ పథకానికి కారణము కేసీఆర్ కాదు, దళితుల మీద ప్రేమ కాదు, ఈ పథకం రావడానికి కారణము ఈటెల రాజేందర్ అని మనం చేస్తా ఉన్నాం. దళిత బంధు రావడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మీ హుజూరాబాద్ ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ మాత్రమే చేస్తాను. ఈటెల రాజేందర్ రాకపోతే, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి లేకపోతే దళిత బంధు పథకం వచ్చేది కాదు. ఈరోజు దళిత బంధు పథకానికి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ దళిత బంధు పథకం పెట్టాలా? నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు కేసీఆర్ కోరుతా ఉన్నాను, అయ్యా 8 రోజులే కదా, ఎందుకు అబద్ధం ప్రచారం? మా దళితులు ఇన్ని 7 సంవత్సరాలుగా ఆగున్నారు, పర్వాలేదు, 7 రోజులు ఆగుతాము. 8వ రోజు 9వ రోజు తెలంగాణలో ఉన్నటువంటి
నిరంతరము పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు. అందరికీ ముందుగా ఇక్కడ ఆసీనులై ఉన్న మా ఎంపీటీసీ విజేతలకి, మా జడ్పీటీసీ విజేతలకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నాయకులకి, హుజూరాబాద్ ప్రజలు చరమ గీతం పాడడం కోసం మొదటి అడుగు మీరు వేయాలి. అదృష్టవంతులు మీరు. ఈ యొక్క వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం, ఆత్మ గౌరవానికి, ఆత్మాభిమానికి అనుకూలంగా ఓటు వేసేటువంటి అవకాశము ఈరోజు హుజూరాబాద్ ముద్దు బిడ్డలకు, హుజూరాబాద్ ప్రజలకు వచ్చింది. దానికి మీ బిడ్డ అయినటువంటి రాజేందర్ పిడికిలి బిగించి ఈరోజు పోరాట పెట్టాడు. దాన్ని మీరందరూ ఆశీర్వదించి ఈటల రాజేందర్ కండగా నిలబడి భారతీయ జనతా పార్టీని గెలిపించి కమలం గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భోజనూరు గ్రామ ప్రజలందరి తరఫున కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మాజీ మంత్రివర్యులైన ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.